భార్యతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నాడు ఓ భర్త. పైగా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఆమె తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నా ఓర్పు వహించి తన మంచితనంతో భార్యను తన దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు. కానీ భార్య మాత్రం భర్త దారిలోకి రాకుండా చివరికి భర్తనే దారి తప్పించాలి అనుకుంది. అయితే కథలో ఇక్కడే ఓ ట్విస్ట్. శంభు సాహ్ని, ఇతనిది ముంగేర్. శంభుకి పెళ్లైంది. భార్య పేరు అమృతాదేవి. వీరిద్దరిది ప్రేమ వివాహం. 2005 మే 27న ఇద్దరు పెద్దలని ఒప్పించి దంపతులుగా మారారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ శంభుకి చందన్ కుమార్ అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. ఇతను బెంగళూరులో గ్రానైట్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఇక ఈ ఇద్దరికి మొదటి నుండి స్నేహం ఉండటంతో చందన్ అప్పుడప్పుడు శంభు ఇంటికి వచ్చేవాడు. ఆ క్రమంలోనే శంభు భార్య అమృత అతనికి తెలుసు. ఇదిలా ఉండగా ఈ శంభుపై ఓ కేసు ఫైల్ అయ్యి ఆ నేరం నిరూపణ కావటంతో శంభుకి 11 నెలల జైలు శిక్ష పడింది. దీంతో శంభు కటకటాల పాలయ్యాడు. ఇక శంభు జైలు పాలు కావటంతో అప్పటి నుండి అమృతనే పిల్లల్ని చూసుకునేది. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని నెట్టుకొస్తుంది. అయితే ఓసారి ఆమె చెత్ పూజ చేసుకోవాలంటూ బంధువులని తన భర్త ఫ్రెండ్ చందన్ ని కూడా ఆ పూజకు పిలిచింది. దీంతో చందన్ ఆ పూజకు వెళ్ళాడు. పూజ పూర్తయ్యాక అమృతతో మాట్లాడాడు. అయితే ఆ మాటలు ఒకప్పటిలా లేవు. కారణం అమృత తీరు కూడా ఒకప్పటిలా లేదు కాబట్టి. భర్త తోడు లేకపోవటం, ఇక అదే టైంలో తన భర్త స్నేహితుడు తన ఇంటికి రావటం, ఆల్రెడీ ఇద్దరి మధ్యలో మంచి స్నేహం ఉండటంతో తనింటికి వచ్చిన చందన్ కి క్లోజ్ అయిపోయింది అమృత. ఇక ఫ్రెండ్ భార్య అయిన అమృత కూడా ఓ ఆడదే కదా, ఆమెకు కూడా ఇష్టాలు ఉంటాయి గాని చందన్ కూడా ఆమెపై మనసు పడ్డాడు. కట్ చేస్తే ఇద్దరు వివాహేతర సంబంధంలో అడుగు పెట్టారు. అయితే భర్త జైల్లో ఉండటంతో అతనికి ఈ విషయం తెలియలేదు. శంభు జైలుకు వెళ్లక ముందే కూతురికి ముంబైలో ఉంటున్న ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. మిగిలిన కొడుకులిద్దరూ చదువుకుంటూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే శంభు జైలుకెళ్లాడో అప్పుడే మొదలైన భార్య ఎఫైర్ అతను జైలు నుండి తిరిగి వచ్చేసరికి మరింత బలపడింది. అందుకే భర్త ఇంటికి వచ్చాక కూడా భార్య చందన్ తో ప్రేమాయణం కొనసాగించింది. అయితే ఈ విషయంపై భర్తకు భార్యపై డౌట్ వచ్చింది. కారణం వీరిద్దరి తేడా ప్రవర్తనే. శంభు జైలు నుండి విడుదలయ్యాడని తెలిసి చందన్ అతన్ని పలకరిద్దామని శంభు ఇంటికి వచ్చాడు. ఇక ఆ టైంలో భార్య చందన్ విషయంలో చూపిస్తున్న స్పెషల్ కేర్ ని చూసి ఆశ్చర్యపోయాడు. చందన్ ఏదో కొత్తగా తన ఇంటికి వచ్చినట్లు అతన్ని గెస్ట్ లాగా చూస్తూ ఓవర్ గా ప్రవర్తిస్తూ ఉంది. ఇక చందన్ కూడా అమృతను అలాగే చూస్తూ ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ ఉండటంతో శంభుకి వీరిద్దరి తీరుపై డౌట్ వచ్చింది. అయితే అది అప్పటికి డౌట్ మాత్రమే. అదే నిజం అనటానికి శంభు దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఇద్దరు కలిసి ఉండగా చూడలేదు కాబట్టి శంభు మనసులో అనుమానం మాత్రమే ఉంది. కానీ అతి కొద్ది కాలంలోనే నీది అనుమానం కాదని నిజమని నిరూపించింది అమృత. అదెలాగంటే భర్త జైలు నుండి వచ్చాక కొంతకాలానికి అమృత ముంబైలో ఉంటున్న తన కూతుర్ని చూడటానికి వెళ్ళింది. భర్తకు వచ్చాక తను ఉద్యోగం మానేసింది. అందుకే కూతురు సంసారాన్ని చూసి వద్దామని ఆమె ముంబై వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళాక ప్రియుడు అమృతకు ఫోన్ చేసి నీకు బెంగళూరులో మంచి ఉద్యోగం చూశాను, వెంటనే వచ్చేయి అన్నాడు. నేను కూడా వర్క్ చేసేది బెంగళూరులోనే కాబట్టి మనిద్దరం ఏ ఇబ్బంది లేకుండా కలుసుకోవచ్చు అనటంతో అమృత వెంటనే కూతురి ఇంటి నుండి బయలుదేరి సరాసరి బెంగళూరు వెళ్ళిపోయింది. అక్కడ చందన్ చూపించిన ఉద్యోగంలో జాయిన్ అయింది. అయితే అప్పటికి భర్త ముంగేర్లోనే ఉన్నాడు. ఇక భార్య బెంగళూరులో జాబ్ చేస్తూ అక్కడే ఉంటా అని భర్తకు చెప్పటంతో శంభు కూడా భార్య దగ్గరకే వెళ్లిపోవాలి అనుకున్నాడు. అయితే ఆ గ్రామంలో తనకు కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండటంతో ఓ 4 నెలల పాటు అక్కడే ఉండి ఆ పనులన్నీ పూర్తి చేసుకొని 2 నెలల క్రితం భార్య కోసం వెళ్ళాడు. అంటే అప్పటికి అమృత బెంగళూరు వెళ్లి 6 నెలలైంది. ఇక భర్త రాగానే అమృత ముఖంలో రంగులు మారాయి. భర్త పానకంలో పుడకల తామిద్దరి మధ్యలోకి వచ్చాడు అనుకుంది. అందుకే అన్యమనస్కంగానే భర్తను ఇంటికి ఆహ్వానించింది. అయితే అతను ఇంటికి వచ్చిన టైంలో కూడా ఫ్రెండ్ చందన్ తన భార్య ఇంట్లోనే ఉన్నాడు. ఇక అది చూసి శంభుకి అనుమానం మరింత పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే భర్తను వదిలేద్దాం అనుకున్న అమృత ప్రియుడితో ఇంట్లోనే గడుపుతూ భర్త చేతికి చిక్కింది. అలా పలుమార్లు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు శంభు. పట్టుకున్న ప్రతిసారి నువ్వు ఇలా చెయ్యొద్దు, మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మనకు ఇంకా 2 పిల్లల బాధ్యత ఉంది అని అమృతకు సర్ది చెప్తూ వస్తున్నాడు. అదంతా భార్య మీద ప్రేమతో కుటుంబాన్ని డిస్టర్బ్ చేసుకోవటం ఇష్టం లేక చేశాడు.
కానీ భార్య మాత్రం తనకు ప్రియుడే సర్వస్వం అంటూ భర్త హెచ్చరికలను కాదని మళ్ళీ ప్రియుడితో రిలేషన్ ని కంటిన్యూ చేసింది. అయితే ఆ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయిన శంభు ఆ విషయంపై ప్రతిరోజు భార్యతో గొడవ పడేవాడు. అయితే ఆ గొడవలకు విసిగిపోయిన అమృత తన ప్రియుడు చందన్తో కలిసి తన భర్తను చంపి తనకున్న అడ్డు తొలగించుకోవాలి అనుకుంది. అందుకే ఆ విషయం ప్రియుడికి చెప్పి శంభుని ఎలా చంపాలి అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉండగా అదంతా శంభు చెవిన పడింది. ఇక అది విని మొదట శంభుకి బాధ కలిగిన తర్వాత రియలైజ్ అయ్యాడు. తన భార్య చివరికి తనని అసహించుకొని తనని చంపేయాలి అనుకుంటుందని గ్రహించి తను కూడా తన భార్యని అసహించుకున్నాడు. అందుకే ఇలాంటి నీచమైన భార్య తనకు అవసరం లేదనుకున్నాడు. అందుకే శంభు తన భార్య ప్రియుడు ఇద్దరూ కలిసి తనని చంపక ముందే తనే తన భార్యని చంపేసి తన ప్రాణాల్ని రక్షించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక భార్యను చంపాలన్న ప్లాన్ లో ఉండగానే 2025 మే 27 వచ్చింది. ఆ రోజు వీరి పెళ్లి రోజు. ఇక ఆ రోజు కూడా భార్య ప్రియుడితో తనకు దొరికిపోవటంతో ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవైంది. నన్ను ప్రేమించి పెళ్లాడి నా స్నేహితుడితో ఇలా చేయటానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా అన్నాడు. లేదందామే. కట్ చేస్తే ఇద్దరు బాగా తిట్టుకున్నారు. ఇక ఆ గొడవలో ఆ రోజే శంభు భార్యని చంపాలి అనుకున్నాడు. అందుకే తమ పెళ్లి రోజు రాత్రి తిని భార్య నిద్రపోతూ ఉండగా శంభు ఇటుక తీసుకొని ఆమె గదిలోకి వెళ్లి దాంతో అమృత తలపై బలంగా కొట్టి ఆమెను చంపేశాడు. అయితే ఇదంతా శంభు కొడుకు చూశాడు. కానీ తండ్రిని అడ్డుకోలేకపోయాడు. ఇక తండ్రి తన తల్లిని చంపి పారిపోగానే కొడుకు తన నానమ్మ అంటే శంభు తల్లి కౌసల్యాదేవికి ఫోన్ చేసి మా నాన్న మా అమ్మను చంపేసి పారిపోయాడని చెప్పాడు. దీంతో ఆమె విషయాన్ని పోలీసులకు ఆపై అమృత ఫ్యామిలీకి తెలియజేసింది. దీంతో అందరూ అమృత శవం దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు ఆమె శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇక శంభు కొడుకు మా నాన్ననే మా అమ్మను చంపి పారిపోయాడని చెప్పాడు. దీంతో అమృత సోదరుడు జితేంద్ర సింగ్ శంభుపై కేసు పెట్టాడు. ఇక శంభునే అమృతని చంపి పారిపోయాడని తేల్చిన పోలీసులు శంభుని వెతకటం ప్రారంభించారు. ఇక శంభు భార్యని చంపాక ముంగేరుకి పారిపోయాడు. అయితే అలా పారిపోయిన వాడు తనకి కూడా బతకాలి అనిపించలేదు. అందుకే తను కూడా చనిపోవాలి అనుకున్నాడు. తన భార్యని చంపాక తనకి బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది. అందుకే తన ఫ్యామిలీకి చెప్పకుండా విషపూరితమైన ఆహారాన్ని తీసుకున్నాడు. అయితే దాని పర్యవసానం భరించలేక వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తాడు. తను విషం కలిపిన ఆహారం తిన్నానని తనని రక్షించమని నురకలు కక్కుతూ అక్కడి డాక్టర్స్ కి చెప్పాడు శంభు. దీంతో వారు శంభుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి విషయం పోలీసులకు చెప్పారు. ఇక అప్పటికే శంభు కోసం వెతుకుతున్న పోలీసులు వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నారు. అయితే వారొచ్చేసరికి శంభు మీడియా వారిని పిలిపించి జరిగింది మొత్తం చెప్పాడు. తన భార్య చందన్ల ఎఫైర్ గురించి, వారిద్దరూ తనని చంపే ప్లాన్ గురించి వివరించాడు. అందుకే వాళ్ళు నన్ను చంపే కన్నా ముందుగా నేనే నా భార్యను ఇటుకతో కొట్టి చంపేశానన్నాడు. ఈలోగా పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే శంభు ఇంకా పూర్తిగా కోలుకోకపోవటంతో అతను కోలుకోగానే పోలీసులు శంభుని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.